జై శ్రీమన్నారాయణ. దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ముఖ్యమైన విషయం చెప్దామని మీ ముందుకు వచ్చాను. రాబోయే 7వ తారీఖు అంటే ఈ సెప్టెంబర్ 7వ తారీఖు 2025 అంటే ఈ సంవత్సరమే, అంటే రేపొచ్చేటువంటి ఆదివారమే మనకి సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతోంది. ఆ సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క ఫలితాలు ఏంటి, అది ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదు, ఒకవేళ దానికి మనం చేయవలసినటువంటి శాంతి విధానం ఏంటి, ఆ వ్యవహారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ భాద్రపద శుద్ధ పౌర్ణిమ ఆదివారం పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో పింగళవర్ణం రాహుగ్రస్తం సవ్య గ్రహణంగా మనకి ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడుతోంది. అంటే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి కుంభరాశికి ఈ యొక్క గ్రహణం ఎఫెక్టు ఎక్కువగా ఉంది అని మనకు తెలుస్తోంది. ఇది కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభ, మీన రాశులకి అధమ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళు ప్రత్యేకంగా ఈ గ్రహణాన్ని చూడరాదు. అలాగే మిథున, సింహ, తుల, మకర రాశుల వాళ్ళకి ఇది మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా ఉండడం ఉత్తమము. ఇంకా మేష, వృషభ, కన్య, ధనస్సు రాశుల వాళ్ళకి ఇది శుభ ఫలితాలని ఇస్తుంది. అందువల్ల శుభ ఫలితాలను ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మొత్తాన్ని గ్రహణాన్ని మనం ప్రత్యక్షంగా వీక్షించడం కరెక్ట్ కాదు. కాబట్టి దాని తగ్గ ఉపాయములచే దాన్ని మనం వీక్షించడం మంచిది. కానీ ప్రధానంగా కర్కాటక, వృశ్చి, కుంభ, మీన రాశుల వాళ్ళు దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడరాదు. ఇది ఎన్ని గంటలకి వస్తుంది అంటే ఈ గ్రహణం యొక్క స్పర్శ రాత్రి 9:57 మనకి ప్రారంభం అవుతుంది. ఇది నిమీలనం అయ్యేసరికి రాత్రి 11:02 అవుతుంది. మధ్యకాలం 11:42. ఉన్మీలనం 12:22. ఇంకా మోక్షం అంటే 1:27 దీనికి మోక్షకాలము. ఇంకా ఆద్యంత పుణ్యకాలం అంటే పూర్తిగా మనకి గ్రహణాన్ని వదిలేసేటువంటి సమయము రాత్రి 3:30 ఇది ఉత్తర ఈశాన్య మధ్య స్పర్శ నైరుతి నిమీలనము, ఆగ్నేయం ఉన్మీలనం, పశ్చిమ వాయువ్యే మోక్ష. ఈ విధంగా నడుస్తుంది గ్రహణము. అయితే ఈ గ్రహణాన్ని ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదు అనే దాని మీద ఇది సామాన్యంగా రాత్రిపూట వచ్చేసింది కాబట్టి మనకి నిద్రలో వెళ్ళిపోతుంది గ్రహణం. కానీ ఈ పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశి, కర్కాటక, వృశ్చిక, మీనరాశుల వాళ్ళు వీలైతే ఆ సమయంలో వారి అనుష్ఠానం అంటే వాళ్ళు రోజు జపం చేసుకొని వాళ్ళు ఉపదేశం పొందిన మంత్రం ఏదైతే ఉంటుందో ఆ గ్రహణ సమయంలో పట్టు స్నానం చేసి ఆ గ్రహణ మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల వీళ్ళకి ఆ యొక్క గ్రహణం యొక్క దోషము లేకుండా ఉంటుంది. వాళ్ళే కాదు, ఏ మంత్రం అనుష్ఠానం ఉన్న వాళ్ళైనా సరే ఆ అనుష్ఠానాన్ని వాళ్ళ యొక్క జపాన్ని ఆ గ్రహణ సమయంలో ప్రతి వాళ్ళు కూడా జపం చేసుకోవడం అనేటువంటిది మనకి పెద్దలు చెప్పినటువంటి శాస్త్రీయమైన విషయం. ఎందుకంటే గ్రహణ సమయంలో మనం చేసేటువంటి జపం 1,1000 రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుందని చెప్పి మనకి పెద్దలు చెప్తారు. అందువల్ల అందరూ కూడా ఆ సమయంలో గాయత్రి మంత్ర అనుష్ఠానం ఉన్నవాళ్ళు గాయత్రి మంత్రాన్ని, ఏ మంత్రం అనుష్ఠానం ఉన్నవాళ్ళు, ఏ మంత్రం ఉపాసన ఉన్నవాళ్ళు ఆ మంత్రాన్ని ఆ ఉపాసన చేసేటువంటి విధానంలో ఆ సమయం అంతా కూడా కూర్చొని జపం చెయ్యగలిగితే దాని యొక్క ఫలితం 1000 రెట్లు 1,00,000 రెట్లు కలిగి వీళ్ళకి చాలా మంచి ఆ ఉపాసనా సిద్ధి లభిస్తుంది. అయితే ఇది రాత్రిపూట వచ్చింది కాబట్టి రాత్రిపూట మరి నిద్రలో కదండి ఏం చేయమంటారు అంటే మనకి రాత్రి సమయం అయినా సరే అర్ధరాత్రి సమయం అయినా సరే గ్రహణం ఉన్న సమయాన్ని అర్ధరాత్రి అయినా సరే మనం జపం చేయడానికి తప్పు లేదు. అందువల్ల ఇది రాత్రి పగలతో సంబంధం కాదు. గ్రహణం ఏ సమయంలో అయితే ఉంటుందో ఆ సమయం అంతా కూడా మనం ఈ యొక్క మంత్ర జపం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది ప్రతి వాళ్ళు చేయాలి. అయితే ఆ రోజు
ఉదయాన్నే చాలా ఎర్లీగానే తొందరగానే ఈ ఆలయాలన్నీ కూడా ఆరాధనలు చేసి నివేదనలు చేసి ఆలయాలు మూసేస్తారు. అలాగే మధ్యాహ్నం పెద్దరాడే భోజన కార్యక్రమాన్ని చేసుకుంటాం. అయితే ఇంకా రాత్రికి ఏమీ తినకపోవడం శ్రేష్టము. అయితే పిల్లలు వృద్ధులు ఉంటారు కదండి, వాళ్ళు పాపం ఉండలేరు కాబట్టి వారికి సాయంత్రం 4-5 గంటల సమయంలో కాస్త ఆహారాన్ని వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. అలాగే అనారోగ్యవంతులు, ఈ డయాబెటిక్ పేషెంట్లు వాళ్ళు పాపం ఉండలేరు కాబట్టి ఏదైనా ద్రవ పదార్థం లాంటిది తాగి వారు ఆ గ్రహణ సమయంలో జపం చేసుకోవడం తప్పు కాదు, చక్కగా జపం చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ గ్రహణాన్ని చేసుకుంటారు. అయితే గ్రహణం అయిన తర్వాత ఈ 4 రాసుల వారు గ్రహణ శాంతి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? జన్మ నక్షత్రమందు అధమ ఫలితములు గల రాసుల యందు గ్రహణం పట్టిన వారు వెండితో చంద్రబింబాన్ని, బంగారంతో రవి నాగ బింబములు తయారు చేయించుకొని, ముందుగా మీకు అవి బంగారం షాపుల్లో దొరుకుతాయి కాబట్టి ముందుగానే కొని తెచ్చిపెట్టుకొని వాటిని నేతితో నిండిన కంచు పాత్ర యందు తిలలు, వస్త్రాలు దక్షిణతో గ్రహణ మధ్యకాలంలో కానీ, లేతే గ్రహణ మధ్యకాలంలో ఉత్తమమైనటువంటి ఫలితము లేదు, గ్రహణం అయిన తర్వాత స్నానం అయిన తర్వాత అయినా సరే మీరు దీనిని దానం ఇవ్వచ్చు. మనం సంకల్పం చెప్పుకొని మన రాశి, నక్షత్ర, పాద ఈ వివరాలన్నీ కూడా మన సంకల్పంలో చెప్పుకొని దాని ప్రకారంగా మనం ఈ గ్రహణ శాంతి చేసుకోవాలి. వీలైతే నదీ స్నానం చేయడం చాలా ఉత్తమం. నదీ స్నానం చేసి గ్రహణ శాంతి చేసుకుంటే ఇంకా ఉత్తమం. మనం ఒకవేళ ఈ విధమైనటువంటి గ్రహణ శాంతి చేసుకోలేకపోతే, అవకాశం లేకపోతే, కనీసం గోవు దగ్గరికి వెళ్ళి 27 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి పూజ చేసి గోవు దగ్గరైనా సరే మన అనుగ్రహాన్ని పొందితే కొంతవరకు మనకి ఉపశమనం, గ్రహణ శాంతి జరుగుతుంది. అయితే మనం గ్రహణ శాంతి చేయించుకునే సమయంలో మమ జన్మరాశి, మమ జన్మ నక్షత్ర, చతుర్థాధ్యరిష్ట స్థానస్థిత గ్రహణ సూచిత సర్వ అరిష్ట ప్రశాంతి పూర్వక ఏకాదశ స్థానస్థిత గ్రహణ సూచిత శుభఫల ప్రాప్త్యర్థం బింబదానం అహం కరిష్యే అని ఈ విధంగా మీకు అంటే ఇప్పుడు నేను చెప్పాను, మీకు గ్రహణ శాంతి సమయంలో మీరు ఎవరైతే పురోహితులకి, బ్రాహ్మణులకి దానం ఇస్తారో వాళ్ళు మీకు ఈ సంకల్పం చెప్పి మీతోటి వాళ్ళు దానం ఇప్పిస్తారు. చక్కగా ఆ విధంగా మీరు దానం చేసుకుంటే దాని ఫలితము ఆ రవి, చంద్ర, రాహువుల యథాశక్తిగా మీకు ఆ అనుగ్రహం లభిస్తుంది. మీరు ఇంకోటి చెప్పాలి, తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమతార ప్రధానైన మమ శాంతి ప్రదోభవ విదుంధత నమస్తుభ్యం సింహికానందనాచ్యుత దానే నానేన నాగస్య రక్షమాం వేదజాత్ భయాత్ అని పూజించుకొని ఆ కాంస్యపాత్రను గ్రహణ సూచారిష్టిత పరిహారార్థం శుభఫల ప్రాప్త్యర్థం తుభ్యమహం సంప్రతతే నమః అనేటువంటి వాక్యంతో దానం గనక ఇచ్చుకుంటే మీకు తప్పకుండా ఆ గ్రహణ శాంతి జరిగి మీ ఆ గ్రహణం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం మానవ జీవన విధానంలో ప్రధానంగా గ్రహణాలు కానీ గ్రహాలు కానీ మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా భగవంతుడు మనలందరినీ కూడా ఎల్లవేళలా కాపాడి రక్షించాలి అంటే మనం ప్రధానంగా ఒక్కటి పాటించాలి, ధర్మబద్ధంగా జీవించడం, అలాగే న్యాయబద్ధంగా జీవించడం, అసత్యాలు మాట్లాడకుండా ఉండడం, దాన ధర్మాలు చేస్తూ ఉండడం, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండడం, పశుపక్షాదులకి ఆహారం ఇస్తూ ఉండడం, అలాగే యతులకు ఆలయాలకు కావలసినటువంటి ఏదైనా మనం చేయగలిగింది చేస్తూ ఉండడం, అలాగే ఎదుటివారికి ఎలాంటి అపకారమును అపకీర్తిని తేకుండా ఉండడం, అలాగే ఎదుటివారి నుంచి మనం ఏమీ ఆశించకుండా ఉండడం, ప్రత్యేకంగా ఎవరికి మనం బాధ పెట్టకుండా ఎవరిని కూడా నొప్పించకుండా మనం ఉండడం, అందరి మన్ననలు అందరి చల్లని ఆశీస్సులు పొందుతూ ఉండడం,
ఈ యొక్క కార్యముల వల్ల మనల్ని ఏ గ్రహణములు కానీ ఏ గ్రహములు కానీ ఏమీ బాధించవు. అందువల్ల ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన జీవనాన్ని సనాతన ధర్మం మనకి ఏదైతే తెలియచేసిందో దాన్ని పాటిస్తూ, అలాగే రామచంద్ర ప్రభువు మనకి ఏం చెప్పాడో దానిని మనం చక్కగా విశ్వసిస్తూ దానిని మనం పాటిస్తూ, ఆయన యొక్క శ్రీమద్ రామాయణాన్ని, భాగవతాన్ని, భారతాన్ని తెలుసుకుంటూ, వింటూ, చదువుకుంటూ, మన యొక్క గురువుల్ని, తల్లిదండ్రుల్ని, ప్రధానంగా తల్లిదండ్రుల్ని, గోవుల్ని, బ్రాహ్మణుల్ని ఎల్లవేళలా పూజిస్తూ మనందరం కనుక ఈ విధమైనటువంటి జీవన విధానంలో ఉంటే మనం ఎప్పటికీ కూడా త్రేతాయుగంలో, సత్యయుగంలో పొందినటువంటి ఫలితాలను మాత్రం తప్పకుండా పొందుతాము. ఇవి లేకుండా కనుక మనం ఎంతసేపు కూడా వేరే విధమైన, అంటే వీటికి సంబంధించినవి కాకుండా వేరే నెగిటివ్గా కనుక మనం ఉంటే వాటి ఫలితాలనే పొందుతాము. దర్పణంలో మన యొక్క ముఖాన్ని ప్రశాంతంగా చూసుకుంటే ప్రశాంతంగా కనబడుతుంది, ఉగ్రంగా చూసుకుంటే ఉగ్రంగా కనబడుతుంది. అలాగే మన జీవన విధానంలో మనం జీవితాన్ని ధర్మబద్ధంగా ఉంటే భగవంతుడు మనకి ధర్మో రక్షతి రక్షిత, ధర్మమైన జీవితాన్ని మనకిస్తాడు. మనం అధర్మంగా ఉంటే దాని యొక్క ఫలితాల్ని ఈ గ్రహాల రూపంలో మనకి ఇచ్చి మనల్ని బాధ పెడతాడు. కాబట్టి మనం అలా ఉండకుండా చక్కగా భగవద్గీత చెప్పినట్టు, శ్రీమద్ రామాయణం చెప్పినట్టు, పెద్దలు, గురువులు, తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకుంటూ మన జీవన విధానాన్ని కొనసాగిద్దాం. జై శ్రీమన్నారాయణ.